सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. నీ విశ్వాసమే నా బలము. 21/5/1997 ఉదయం 11 గంటలకు శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము. నీవు చింతించకుము, నాపై పూర్ణ విశ్వాసము ఉంచినవాడు ఎవ్వడును చింతించడు, శోకించడు. ఏలననగా నేను వానిని సదా రక్షింతునని అచంచల విశ్వాసము వానికి కొండవలే హృదయములో స్థిరముగా నిలచియుండును. నన్ను విశ్వసించినను విశ్వసించకపోయినను కర్మఫల భోగము ఎవ్వరికిని తప్పదు. అయితే నా భక్తుడు కర్మఫలములను అనుభవించుచు వాటి ద్వారా అహంకార మమకారములను త్రెంచుకుని జ్ఞానమును పొంది ఉద్ధరింపబడి మరలా ఈ కర్మచక్రమున చిక్కుకొనడు. నా భక్తుడు కానివాడు కర్మఫలములను అనుభవించి మరలా అనేక కర్మలను చేయుచు మరలా కర్మఫల భోగములతో కర్మచక్రమున చిక్కుకుని పరిభ్రమించుచుండును. కావున కర్మఫల భోగము నా భక్తుడైనను కాకున్నను తప్పదు. అయితే నా భక్తుడు కర్మఫలము అనుభవించు సమయమున మనస్సుకు అంటనీయకుండా నేను వాని చుట్టూను చక్రాకారమున ఉండి రక్షింతును. వాడు లోకము దృష్టిలోను కఠిన శాసనము చేయు ధర్మదేవత దృష్టిలోను కర్మఫలము అనుభవించుచున్నట్లు కనబడుచుండును. కావున కర్మ సిద్ధాంతమునకు కర్మచక్రమునకు భంగము కలుగనందున ధర్మదేవత సంతృప్తి చెందుచుండును. మరియును లోకులు కూడా నేను పక్షపాతముతో నా భక్తుని కర్మఫలమును రద్దు చేసి తినని విమర్శించరు. కావున లోకము దృష్టిలో ధర్మదేవత దృష్టిలోనూ నా భక్తుడు తన కర్మఫలములను అనుభవించుచు నా చక్రావరణ రక్షణము వలన ఏ మాత్రము బాధ మనస్సునకు అంటకుండుట చేత ఆనందముతో ఉండుట చేత నిజముగా కర్మఫలమును రద్దు చేయబడిన వానితో సమానమే అగుచున్నాడు. అయితే విశ్వాసము సడలినచో నా చక్రావరణము బలహీనమై కర్మఫలము జీవునకు అంటుచున్నది. నాపై విశ్వాసము పరిపూర్ణముగా ఉన్నవాడు అత్యంత బలమైన నా యోగ చక్రావరణ రక్షణము వలన కర్మఫలమును ఏమాత్రము అనుభవించడు. కావున పుత్రుడా, విశ్వాసమును సడలనీయకుము. నీ చుట్టూను నేను చక్రాకారముగా నిలచియున్నాను. నీ విశ్వాసమే నా బలము. నన్ను బలహీనుని చేయకుము. ఎట్టి పరిస్థితులలోనూ నాపై దృష్టిని చెదరనీయకుము. కర్మఫలములు మారి మారి సుఖ దుఃఖముల రూపములలో వచ్చుచుండును. దుఃఖము లేని సుఖము వ్యర్థము. అప్పుడు సుఖము యొక్క రుచి తెలియదు. నిజముగా సుఖమే నీ శత్రువు. అది అహంకారమును బుద్ధిమాంద్యమును నీలో ప్రవేశింపచేయును. దుఃఖము నీలో అహంకారమును నశింపచేసి వినయమునిచ్చి బుద్ధికి పదును పెట్టి నా జ్ఞానమును గ్రహించున్నట్లు చేయును. దుఃఖమే నీ మిత్రుడు. ఈ సర్వ దుష్కర్మ ఫలములను ఆకర్షించి ఈ జన్మలోనే అనుభవింపచేసి నీ సత్కర్మ ఫలములను నా అనుగ్రహముచే అనంతముగా చేసి నీకు ప్రసాదింతును. నా అనుగ్రహము వలన నీ దుష్కర్మ ఫలములన్నీ చాలా అల్పముగా చేయబడినవి. నీవు వాటి ఛాయను మాత్రమే అనుభవించుచున్నావు. నిజముగా వాటినన్నింటినీ నీ కొరకై నేను అనుభవించుచున్నానని తెలియము. ఆ ఛాయ కూడా నిన్ను ఉద్ధరించుట కొరకే తప్ప
ఆ ఛాయను కూడా నేను అనుభవించలేక కాదు. కావున క్షణక్షణము మారుచుండు అలల వంటి బాహ్య పరిస్థితులపై దృష్టిని ప్రసరింపచేయక నిశ్చింతగా నాయందే నీ స్థిర దృష్టి ఉంచుము. నీకు అన్నపాన వస్త్రములకు లోటు రానివ్వను. దానిని గురించి కలలోనైనను అనుమానించకుము. ఇక నీ కర్తవ్యములను నేనే వహించదను. నీవు ఎంత ప్రయత్నించినను నీ కర్తవ్యములను సరిగా చేయలేవు. నాకు సంపూర్ణ శరణాగతి చేసితివేని నీ బాధ్యతలనన్నింటినీ నిర్విఘ్నముగా లోకము చూసి ఆశ్చర్యపడునంత స్థాయిలో నేను నిర్వహించదను. ఇన్ని భువనములను నిర్వహించు నాకు ఇది ఒక లెక్కయగునా? కావున ఈ క్షణము నుండి నీవు ఏమాత్రము చింతించినను శోకించినను నేను నిన్ను పరిత్యజించి వెడలిపోవుదును. చింత, శోకము, అనుమానము, తర్కము, లౌకికము, విశ్వాసమునకు పట్టు చీడపురుగులు. నాకు లౌకికుడు ఇష్టుడు కాడు. పరిపూర్ణ విశ్వాసముతో ఉండు ఛాందసుడే నాకు పరమ ఇష్టుడు. లౌకికములో విశ్వాసము అసంపూర్ణముగా ఉండును. నీవు భయపడకుము. నేను నీ వెంట ఎప్పుడూ ఉన్నాను. నిన్ను ఈ జన్మలోనే కాదు, రాబోవు జన్మలన్నింటియందును నీ వెంట నుండి నీలో నుండి నిన్ను సదా రక్షింతునని నాపై నేను ప్రమాణము చేసుకుని వాగ్దానము చేయుచున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.